వెల్కమ్ టు పొంగనూరు ప్రీమియర్ లీగ్. అమ్మ బాబాయ్ ఇందులోనే టాస్ కూడా వచ్చేసింది. మళ్ళీ వాళ్ళ గెలుస్తుంది అనుకుంటున్నారా ఎట్లా? వీళ్ళ కళ్ళల్లో మెరుపులు చూస్తేనే తెలుస్తుంది సూర్యవంశిని బీట్ చేయడానికి వచ్చారు అని. అదిగో వచ్చేసాడు మన మోడల్ బాయ్స్ టీమ్ కెప్టెన్. ఇంకోవైపు మన డేంజర్ బాయ్స్ టీమ్ కెప్టెన్ కూడా వచ్చేసారు. ఇక్కడ ప్లేయర్స్ అంతా బాగానే ట్రైన్ అవుతున్నారు. అయితే తన సిగ్నేచర్ మూమెంట్ చూపిస్తున్నాడు. కింద పైన ఊపు దమ్ముంటేనే నాపు అనే రేంజ్ లో ఆడుతున్నాడు. మళ్ళీ బ్యాటింగ్ ఈ బాల్ అయితే సిక్స్. బ్యాటర్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇవన్నీ అయ్యే పనులు లేవు. నాకు రివ్యూ కావాలి అని కోరుకుంటున్నారు. ఇంతలోనే గ్రౌండ్ లోకి దిగేస్తున్నాడు మన మోడల్ బాయ్స్ టీమ్ కెప్టెన్. బౌలర్ పేరు మళ్ళీ ఈ రోజు నీకు తినిపిస్తా కిల్లి అనే రేంజ్ లో ఆడుతున్నాడు. ఓ వాట్ ఎ నాక్, డైరెక్ట్ సిక్సర్. వెల్కమ్ టు పొంగనూరు ప్రీమియర్ లీగ్. ఈ సీజన్ ఫస్ట్ సారి జరగబోతున్నాం. ఫస్ట్ టీమ్ కెప్టెన్ ఆహ్వానిద్దాం. ఫస్ట్ టీమ్ కెప్టెన్ మీ టీం పేరు ఏం పేరు? డేంజర్ బాయ్స్. ఈసారి మీరు కప్పు కొడతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కొడతాం. సెకండ్ టీం కెప్టెన్ రాబోతున్నాడు. మీ టీం పేరు ఏం పేరు? మోడల్ బాయ్స్. మీ ఈసారి కప్పు కొడతారు అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ మేమే కప్పు గెలుస్తాం. మీ ఆపోజిట్ టీం వాళ్ళు ఈసారి కప్పు వాళ్ళే లేపుకొని పోతామంటున్నారు. మీ రియాక్షన్ ఏంటి? అంత లేదు, మేమే గెలుస్తాం. ఓకే చూస్తారు కదా పిల్లలు ఎంత ఆత్రంగా ఉన్నారో. ఈ పొంగనూరు ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ కప్పు వాళ్ళే అని ఎవరైతుందో చూద్దాం. ఇంతలోనే టాస్ కూడా వచ్చేసింది. టాస్ వచ్చేయండి. టాస్ కూడా వచ్చేయండి. డేంజర్ బాయ్స్ వేస్తున్నారు టాస్. డేంజర్ బాయ్స్. నైస్ పడింది. టాస్ అయితే మోడల్ బాయ్స్ గెలిచారు. టాస్ గెలిచారు. మీరు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటారా బౌలింగ్ ఎంచుకుంటారా? బౌలింగ్ చూస్ చేస్తున్నారా? ఎందుకు? గ్రౌండ్ ఎంత బాగానే ఉంది కానీ దాదాలు అంతే స్పిన్ అవుతుంది. ఓకే డేంజర్ బాయ్స్ మీరు టాస్ ఓడిపోయారు. మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు టాస్ గెలిచిన వల్ల మ్యాచ్ వాళ్ళే గెలుస్తుంది అనుకుంటున్నారా ఎట్లా? ఫస్ట్ మీరు టాస్ అయితే ఓడిపోయారు, మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్నారా? బ్యాటింగ్ వీళ్ళ కళ్ళల్లో మెరుపులు చూస్తేనే తెలుస్తుంది సూర్యవంశిని బీట్ చేయడానికి వచ్చారు అని. వీళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూస్తూనే తెలుస్తుంది ఏదో పెద్దదిగా సాధించాలని చూస్తున్నారు అని. అదిగో వచ్చేసాడు మన మోడల్ బాయ్స్ టీమ్ కెప్టెన్. ఇంకోవైపు మన డేంజర్ బాయ్స్ టీమ్ కెప్టెన్ కూడా వచ్చేసారు. అదిగో ఆ పిచ్ చూస్తేనే తెలుస్తుంది ఈరోజు స్పిన్నింగ్కి ఎక్కువగా అవకాశం ఉందని. ఇక్కడ ప్లేయర్స్ అంతా బాగానే ట్రైన్ అవుతున్నారు. నాకెందుకో మోడల్ బాయ్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవడం మంచి పని అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే మోడల్ బాయ్స్కి ఇది ఒక టఫ్ గేమ్ లాగానే మారేట్లుగా ఉంది. అదిగో అప్పుడే కౌంటర్ కూడా స్టార్ట్ అయిపోయింది. 5 4 3 2 1 గేమ్ బిగిన్. మళ్ళీ అయితే తన సిగ్నేచర్ మూమెంట్ చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రదీప్ కూడా బౌలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాడు. లిస్ట్ కూడా అప్పుడే వచ్చేయండి. మళ్ళీ కెప్టెన్ సి చేతు, నవనీత్, మోడల్ బాయ్స్ పక్కన ప్రదీప్, కెప్టెన్ పి సుదీప్ అండ్ పవన్ ఆడబోతున్నారు. ఫస్ట్ బాల్ అయితే వేయబోతున్నాడు ప్రదీప్. మళ్ళీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. డాట్. సెకండ్ బాల్ అయినా మళ్ళీ కొడతాడు లేదా చూడాలి. ఇది కూడా డాటే. నాకెందుకో ఇది స్పిన్నింగ్ పిచ్ లాగానే అనిపిస్తుంది. వాట్ అయినా 4 కొట్టాడు. మళ్ళీ కింద పైన ఊపు దమ్ముంటేనే నాపు అనే రేంజ్ లో ఆడుతున్నాడు. మళ్ళీ బ్యాటింగ్. ఈ బాల్ అయితే సిక్సర్. ఈ బాల్ ఏమన్నా ప్రదీప్ కంబ్యాక్ ఇస్తాడా? బౌలర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా వికెట్ అనిపిస్తుంది. ఎంపైర్ కూడా వికెట్ ఇచ్చేశారు. బ్యాటర్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇవన్నీ అయ్యే పనులు లేవు. నాకు రివ్యూ కావాలి అని కోరుకుంటున్నారు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అయితే థర్డ్ ఎంపైర్ కి రెఫర్ చేశారు. క్లియర్లీ బ్యాడ్ టచ్. మూవ్ టు ద బాల్ ట్రాకర్ ప్లేస్. చూస్తుంటే డేంజర్స్ బాయ్స్ రివ్యూ కోల్పోయేలాగానే ఉన్నారు. వికెట్ సిట్టింగ్. డేంజర్స్ బాయ్స్ అయితే రివ్యూ కోల్పోయారు. వికెట్ అయితే తీసుకున్నాడు. ఆఫ్టర్ 4-6 తర్వాత అయితే వికెట్ తీసుకున్నాడు. రమేష్ సిగ్నల్ అవుట్. డేంజర్స్ బాయ్స్ కెప్టెన్ నుంచి అయితే మంచి నాక్. 6 balls 11 runs కొడితే విన్ అవుతారు మోడల్ బాయ్స్. అదిగో ఇంతలోనే గ్రౌండ్ లోకి దిగేస్తున్నాడు మన మోడల్ బాయ్స్ టీమ్ కెప్టెన్. తన బ్యాటింగ్తోనే కాదు బౌలింగ్తో కూడా సమాధానం అంటున్నాడు డేంజర్ బాయ్స్ టీమ్ కెప్టెన్. చూద్దాం ఫస్ట్ బాల్ ఎలా ఎదుర్కొంటాడు. మంచి బాల్ మిస్ చేసుకున్నాడు ప్రదీప్.
నెక్స్ట్ బాల్ ఎలా ఆడతాడో చూడాలి. ఓ వాట్ ఎ షాట్! ఓ ఇదైతే డైరెక్ట్ సిక్సర్. ప్రదీప్ అయితే బౌలర్ పేరు మళ్ళీ ఈరోజు నీకు తినిపిస్తా కిల్లి అనే రేంజ్లో ఆడుతున్నాడు. ఓ ఈ బాల్ కూడా డాట్. చూడాలి ప్రదీప్ ఎలా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. ఓ వాట్ ఎ నాక్! డైరెక్ట్ సిక్సర్. ప్రదీప్ అయితే 2 సిక్సర్లు కొట్టి మ్యాచ్ అయితే కానిస్టేబుల్ వచ్చేసింది. ఒక మ్యాచ్ విన్ అయ్యి మోడల్ బాయ్స్ టాప్ లో ఉన్నారు. డేంజర్ బాయ్స్ అయితే నెక్స్ట్ మ్యాచ్ అయితే కంపల్సరీ గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ అయితే కమింగ్ సూన్.